హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే ట్రాంప్ స్ట్రీట్ ట్రిపుల్ 765 RS. సో మన ఛానల్లో సెకండ్ సూపర్ బైక్ రివ్యూ ఇది. నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంత ఫాస్ట్గా ఇలాంటి సూపర్ బైక్స్ను రివ్యూ చేస్తాను నేను అనుకోలేదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు విజయవాడ ట్రాంప్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఇంకా మనం ఈ వీడియోలో ఈ బైక్ గురించి A to Z డిస్కస్ అయితే చేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ బైక్ అనేది టోటల్గా 2 మోడల్స్లో అవైలబుల్గా అయితే ఉంది. 765R, 765RS. R కంటే RS అనేది టాప్ మోడల్ అనమాట. నేను రివ్యూ చేస్తున్నది మాత్రం టాప్ మోడల్ అయిన RS మోడలే. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,81,000 వరకు అయితే ఉంది. నేను రివ్యూ చేసిన షోరూంలో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ 14,50,000 వరకు అయితే ఉంది. సో ఇది బైక్ మోడల్ గురించి అండ్ ప్రైస్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 4 కలర్స్లో ఈ బైక్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఫ్యాంటమ్ బ్లాక్, సెకండ్ ఇది సిల్వర్ ఐస్, థర్డ్ ఇది క్యానివల్ రెడ్, ఫోర్త్ ఇది కాస్మిక్ ఎల్లో. నేను రివ్యూ చేసిన షోరూంలో సిల్వర్ ఐస్, ఈ కాస్మిక్ ఎల్లో, ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ సిల్వర్ ఐస్ కలర్ అయితే రియాలిటీలో సూపర్ అయితే ఉంది. ఎక్కువగా ఈ కలర్ని కొంటూ ఉంటారు. చాలా బాగుంది రియాలిటీలో కలర్ అయితే నేను చూశాను. ఈ కాస్మిక్ ఎల్లో కలర్ అయితే మరీ అంత సూపర్ అని చెప్పలేం, అలాగే బ్యాడ్గా ఉందని చెప్పలేం. పర్లేదు అని ఫీలింగ్ అయితే వచ్చింది ఎప్పుడైతే ఈ కలర్ని చూసినప్పుడు నాకు. అయినా ఎందుకు ఈ కలర్ని రివ్యూ చేస్తున్నానంటే తెలుగులో ఎవరైతే చేయలేదు, అందుకే ఈ కలర్ని సెలెక్ట్ చేసుకొని రివ్యూ అయితే చేస్తున్నాను. సో కలర్ అనేది మీ టేస్ట్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. రిమైనింగ్ ఈ 2 కలర్స్ కూడా బాగున్నాయి, రెడ్ అండ్ బ్లాక్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కస్టమైజేషన్ పార్ట్ గురించి చెప్తాను. దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ట్రాంప్ అనమాట. ఇక్కడ డౌన్ లో కస్టమైజేషన్ ఆప్షన్ అని ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బైక్ కలర్ ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఎల్లో కలర్ ని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. కింద నెక్స్ట్ స్టెప్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ అయితే చేయాలి. నెక్స్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ కింద నెక్స్ట్ స్టెప్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టోటల్ గా 8 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ అయిన ఫీచర్ ఆప్షన్ లోకి వెళ్తే టైల్ టెడ్డీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్, స్వింగం ప్రొటెక్షన్ కిట్ ఇలా కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు పార్ట్ 2 ప్రైస్ 2 కనిపిస్తాయి. సో ప్రైస్ కనిపిస్తుంది కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట కస్టమైజేషన్ కి ఎంత కాస్ట్ అవుతుందని. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు మీ బైక్ కి కస్టమైజేషన్ చేయించుకోవాలా వద్దా అనేది. సో అలాగే మీకు టోటల్ అమౌంట్ కూడా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ లగేజ్ ఆప్షన్ లోకి వెళ్తే ట్యాంక్ బ్యాడ్ అయితే ఉంది. కింద కంఫర్ట్ ఆప్షన్ లోకి వెళ్తే సీట్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఆప్షన్ లోకి వెళ్తే ఇండికేటర్స్, హీటెడ్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. కింద ప్రొటెక్షన్ ఆప్షన్ లోకి వెళ్తే ట్యాంక్ బ్యాడ్, ఫ్లై స్క్రీన్ వైజర్ అయితే ఉంది. ఇంకా స్టైలింగ్ ఆప్షన్ లోకి వెళ్తే చైన్ అడ్జస్టర్, బార్ అండ్ ఫినిషర్స్ అయితే ఉన్నాయి. సెక్యూరిటీ ఆప్షన్ లోకి వెళ్తే ట్రాంప్ డిస్క్ లాక్, యూ లాక్ అయితే ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ గా గ్యారేజ్ ఆప్షన్ లోకి వెళ్తే అడాప్టర్, బైక్ కవర్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మీ బైక్ ను ట్రాంప్ అఫీషియల్ పార్ట్స్ తో కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు. సో ఇదనమాట ఓవరాల్ గా కస్టమైజేషన్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 120/70 ZR17 ఇంచ్ వైడ్ టైర్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్ అనమాట. రోడ్ గ్రిప్ అయితే బాగుంటుంది. అలానే టైర్స్ కాస్ట్ కూడా ఎక్కువ అయితే ఉంటాయి. ఓవరాల్ గా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఫెండర్ పైన ట్రాంప్ లోగో అయితే ఉంది. ఈ ఫెండర్ అనేది ఫైబర్ మెటీరియల్. దీన్ని ఇంకొంచెం స్టైలిష్ గా డిజైన్ చేస్తుంటే బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 310mm డబుల్ డిస్క్ ప్లేట్స్ అయితే ఉన్నాయి. బ్రెంబో స్టైలమా 4 పిస్టన్ రేడియల్ క్యాలిపర్స్ ని యూజ్ అయితే చేశారు. ఇవి మంచి బ్రేక్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ స్లైడర్స్ అయితే పెట్టించుకోవచ్చు బైక్ ప్రొటెక్షన్ కోసం. అండ్ ఇది సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇక్కడ సస్పెన్షన్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో ABS రింగ్ అయితే ఉంది. అండ్ ఈ బైక్ అలా వీల్స్ డిజైన్ చూడటానికి చాలా బాగున్నాయి. ఇవి కాస్ట్ అల్యూమినియం 5 స్పోక్ అలా వీల్స్ అనమాట. నెక్స్ట్ మెయిన్ యూనిక్ అట్రాక్టివ్ డిజైన్ అయిన ఈ హెడ్ లైట్. ఈ హెడ్ లైట్ డిజైన్ చూడగానే నాకు యాంగ్రీ బర్డ్స్ గేమ్ లో ఈ బాడీ అయితే గుర్తొచ్చింది. సేమ్ అలానే అనిపించింది, సిమిలర్ గా అయితే ఉంది డిజైన్ అనేది. పైన 2 లైన్స్ అయితే ఉన్నాయి. ఇవి DRLs అనమాట. ఆన్ చేస్తే లుక్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే డే టైమ్ లో DRL మోడ్ లో బైక్ ని రైడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ నుండి ఎవరైనా బైక్ ని చూస్తే బాగా అనిపిస్తుంది లుక్ అనేది. అండ్ ఇవి LED లైట్స్ అనమాట. విజిబిలిటీ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. పక్కనే RS అని చెప్పి మెన్షనింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇవి LED సిగ్నల్ లైట్సే. ఇందులో ఇన్బిల్ట్ గా హజార్డ్ లైట్ ఫీచర్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో కన్సోల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ప్రెసెంట్ నేను రివ్యూ చేస్తున్న టైం కి బైక్ ఆన్ లో లేదనమాట. సో మీకు ఒక పిక్చర్ ని చూపించి కన్సోల్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది 5 ఇంచ్ కలర్ TFT కన్సోల్ అనమాట. మ్యాక్స్ డైలీ లైఫ్ లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఈ కన్సోల్ అయితే ఉంది. అలానే అడిషనల్ గా 5 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. రైన్, రోడ్, స్పోర్ట్స్, ట్రాక్, రైడర్. ఈ రైడర్ మోడ్ లో బైక్ ఫుల్ పొటెన్షియల్ అనేది ఓపెన్ అవుతుంది. వీలు కూడా అవుతుంది. సో జాగ్రత్తగా రైడ్ అయితే చేయాలి. సో మీ కంఫర్ట్ ని బట్టి మీకు నచ్చిన మోడ్ లో బైక్ ని రైడ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా అయితే ఉంది. సో ఇది ఓవరాల్ గా ఈ కన్సోల్ గురించి. కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ ఈ బైక్ లో కీ డిజైన్ చూడడానికి ఇలా అయితే ఉంది. ఇది నార్మల్ కీని, లేజర్ కట్ కీ అయితే కాదు. ఈ బైక్ కి ఇంత కాస్ట్ పెడుతున్నప్పుడు లేజర్ కట్ కీని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, కానీ వీళ్ళు నార్మల్ కీనే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ సింగిల్ పీస్ వైడ్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్, క్వాలిటీ రెండు బాగున్నాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ కొంచెం డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఈ మూడు ఒక స్విచ్ ఇండికేట్ అయి ఉన్నాయి. పైన డిఆర్ఎల్సి స్విచ్ అయితే ఉంది. పక్కనే మోడ్స్ చేంజ్ చేసుకునే బటన్ అయితే ఉంది. కింద సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది. రెడ్ కలర్ లో హార్న్ స్విచ్ అయితే ఉంది. పక్కనే కన్సోల్ ఆపరేట్ చేసుకోవడానికి టాగల్ బటన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ కి రైట్ సైడ్ పైన హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది. కింద ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్ రెండు ఇండికేట్ అయి ఉన్నాయి. అండ్ కింద హోమ్ బటన్ అయితే ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా బ్రేక్ రిజర్వాయర్ అయితే ఉంది. మ్యాక్స్ సూపర్ బైక్స్ లో ఎక్కువగా ఈ ట్రాన్స్పరెంట్ రిజర్వాయర్స్ మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ బైక్ లో బ్రెంబో MCS రేడియల్ మాస్టర్ సిలిండర్ ను యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ బ్రేక్ లెవెల్ ను, క్లచ్ లెవెల్ ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో వాళ్ళకి ఈ ఫీచర్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ బ్రేక్ లెవెల్ దగ్గర ఒక నాబ్ అయితే కనిపిస్తుంది చూడండి. దీనిపైన 19 నెంబర్ అని కూడా అయితే ఉంది. యాక్చువల్గా ఇది బ్రేక్ ప్రెజర్ అనమాట. మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఫ్రంట్ బ్రేక్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఒక గుడ్ ఫీచర్ అనమాట. మీరు ఎంత ప్రెజర్ ని అడ్జస్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి బ్రేకింగ్ బయట అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm షోవా USD ఫోక్స్ అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ లో. ఈ సస్పెన్షన్ ట్రావెల్ 115mm అయితే ఉంటుంది. ఈ సస్పెన్షన్ రీబౌండ్, డాంపింగ్ రెండు అయితే చేసుకోవచ్చు. ప్రీలోడ్ అనేది కింద అయితే చేసుకోవాలి, రీబౌండ్ డాంపింగ్ అనేది పైన అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ కి సపరేట్ గా మాన్యువల్ అయితే ఉంటుంది. మాన్యువల్ ఫాలో అయ్యి అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వితౌట్ నాలెడ్జ్ చేసుకుంటే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కువగా ట్రాక్స్ లో యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా USD ఫోక్స్ వలన హ్యాండ్లింగ్ కానీ, రైడింగ్ స్టెబిలిటీ కానీ, లుక్ కానీ అన్ని బాగుంటాయి. నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఇన్లైన్ 3 సిలిండర్ 12 valves 765cc BS6 DOIC ఇంజిన్ అయితే ఉంది. మ్యాక్స్ పవర్ 128.2 bhp ను, మ్యాక్స్ టార్క్ 80 Nm ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్ గా 6 గేర్స్ అయితే ఉంటాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది 3 సిలిండర్ ఇంజిన్ అయినా సరే స్మూత్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లో వేరే బ్రాండ్స్ లో ఇన్లైన్ 4 సిలిండర్స్ అయితే ఉంటాయి. ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మీకు హైయర్ RPMs ఎక్కువగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ బైక్ లో 3 సిలిండర్ ఇంజిన్ ఉన్నా సరే పర్ఫార్మెన్స్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు, బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనేది. Z900 లో 950cc అయితే ఉంటుంది. అది ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్ అనమాట. ఆ బైక్ పవర్ 125 bhp అయితే ఉంటుంది. సో ఈ ట్రాంఫ్ లో ఇంజిన్ కెపాసిటీ 765cc అయితే ఉంది. ఇది ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజిన్ అనమాట. సో దీని పవర్ చూసుకుంటే 128 bhp అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ బైక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. సో ఇంకా మీరే డిసైడ్ అయితే చేసుకోండి ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా అయితే ఉంటుందని. నెక్స్ట్ ఇంజిన్ కూల్ చేయడానికి ఫ్రంట్ లో C షేప్ లో పెద్దగా రేడియేటర్ అయితే ఉంది. కింద సింగిల్ హార్న్ అయితే ఉంది. అండ్ ఇవి 3 ఎగ్జాస్ట్ పైప్స్ అనమాట. 3:1 గా ఫామ్ అయితే అవుతాయి. సౌండ్ అయితే లౌడ్ గా అయితే ఉంటుంది. అండ్ ఇంజిన్ ప్రొటెక్షన్ కోసం కింద అండర్ బెల్లి ప్యాన్ అయితే ఉంది. అల్యూమినియం లో సైడ్ స్టాండ్ అయితే ఉంది. నెక్స్ట్ ట్యాంక్ పైన ట్రాంప్ బ్యాజింగ్ అయితే ఉంది. కొన్ని గైడింగ్ సింబల్స్ అయితే ఉన్నాయి పైన. వీటిని రిమూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కింద RS అని చెప్పి మెన్షనింగ్ అయితే చేశారు. ఫ్రంట్ లో స్ట్రీట్ ట్రిపుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ట్యాంక్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉందో ఓవరాల్ గా ఇది ఫైబర్ ట్యాంకే, మెటల్ అయితే కాదు. నెక్స్ట్ ఈ బైక్ లో డబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ రైడర్ కంఫర్ట్ గానీ, కుషనింగ్ గానీ రెండు బాగుంటాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. పిలియన్ సీట్ అయితే చిన్నగా అయితే ఉంది. కంఫర్ట్ అయితే అసలు అయితే ఉండదు. సీట్ గ్యాప్ బెల్ట్స్ చూడడానికి ఎలా అయితే ఉన్నాయి. మ్యాక్సీ లాంటి సూపర్ బైక్స్ ని సింగిల్ గా రైడ్ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే బైక్ పవర్ ఎక్కువ అయితే ఉంటుంది. ఒకవేళ అగ్రెసివ్ గా థ్రాటల్ ఓపెన్ చేస్తే ఈ బైక్ పుల్ కి బ్యాక్ సైడ్ పిలియన్ కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బెటర్ సింగిల్ గా రైడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది అస్సలు బాగలేదు. సేమ్ 1200cc బైక్ లో ఉన్న ఆ టెయిల్ లైట్ డిజైన్ ఈ బైక్ లో కూడా క్యారీ అవుట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ అయితే ఉంది. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ సెక్షన్ చూడడానికి ఎలా అయితే ఉంది. సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్, అందులో పెద్ద టైర్స్ కాబట్టి బెటర్ రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది బైక్ లో. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఎక్స్ రింగ్ చైన్ అయితే ఉంది. చైన్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ లూబింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. సొంతంగా చైన్ లూబింగ్ చేసుకోవాలనుకుంటే పెడాక్ స్టాండ్ అయితే కావాలి. దాన్ని సపరేట్ గా బై చేయాలన్నమాట. పెడాక్ స్టాండ్ ఉంటే చైన్ లూబింగ్ అనేది ఈజీగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ జస్ట్ 220mm మాత్రమే అయితే ఉంది. అట్లీస్ట్ 230 గానీ 240mm గానీ ఇచ్చుంటే ఇంకా బెటర్ బ్రేకింగ్ అయితే ఉండేది బైక్ లో. కానీ వీళ్ళు 220mm మాత్రమే ప్రొవైడ్ అయితే చేశారు. అలానే బ్యాక్ సైడ్ ABS రింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ ట్విన్ సైడెడ్ కాస్ట్ అల్యూమినియం సింగం అయితే ఉంది. ఈ అల్యూమినియం సింగం వలన బెటర్ రైడింగ్ కంట్రోల్ అయితే ఉంటుంది బైక్ రైడ్ చేసేటప్పుడు. అలానే ఈ అల్యూమినియం సింగం కూడా రిలయబిలిటీ ఎక్కువ అయితే ఉంటుంది.
నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ఫ్రంట్ రైడర్ కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, బ్రేక్ రాడ్ కూడా మెటల్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో స్టెయిన్లెస్ స్టీల్ సింగిల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. ప్రెసెంట్ బైక్ ఆన్ లో లేదు కాబట్టి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మీకు వినిపించట్లేదు, కానీ రియాలిటీలో సౌండ్ అయితే లౌడ్ గా అలాగే బేసిక్ అయితే ఉంటుందన్నమాట. అలానే ఈ బైక్స్ లో విజిల్ టైప్ సౌండ్ అయితే ఉంటుంది, పర్లేదు సౌండ్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎల్లో కలర్ లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ ట్రావెల్ 131.2 mm అయితే ఉంటుంది అనమాట. ఈ సస్పెన్షన్ అనేది ఓలిన్ కంపెనీకి సంబంధించింది. ఫ్రంట్ లేమో షోవా సస్పెన్షన్ అయితే ఉంది. మీరు కావాలనుకుంటే బ్యాక్ సస్పెన్షన్ కూడా రీబౌండ్, డాంపింగ్, ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో చాసిస్ వైజ్ అల్యూమినియం ట్విన్ స్పార్ 2 పీస్ హై ప్రెజర్ చాసిస్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 166 kgs అయితే ఉంది. సీట్ హైట్ 836 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm అయితే ఉంది. పర్లేదు, మన ఇండియన్ రోడ్స్ కి 160 mm అయితే ఉండాలి, 5 mm ఎక్కువైతే ఉంది బైక్ లో. నెక్స్ట్ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ అయితే ఉంది. ఈ బైక్ మైలేజ్ అరౌండ్ 20 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఈ బైక్ ను కొన్న వాళ్ళు ఎవరు మైలేజ్ గురించి ఆలోచించారు అనమాట, కానీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అరౌండ్ బిలో ఒక 20 కిలోమీటర్స్ మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఈ బైక్ ను ఒకవేళ తీసుకునేలా ఉంటే షోరూమ్ కి వెళ్ళి హైట్ అండ్ వెయిట్ ప్రాపర్ గా చెక్ అయితే చేసుకోండి, ఎందుకంటే సీట్ హైట్ ఎక్కువ అయితే ఉందన్నమాట. మినిమం 5 టన్ హైట్ ఉన్న వాళ్ళు ఈ బైక్ ని ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో స్టాండర్డ్ గా క్విక్ షిఫ్ట్ అని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్టెప్పర్ క్లచ్ అయితే ఉంది, కార్నరింగ్ ABS అయితే ఉంది, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందన్నమాట విత్ IMU అంటే ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్. కార్నరింగ్ చేసేటప్పుడు బైక్ వీల్స్ కి ఇండిపెండెంట్ గా ట్రాక్షన్ ఉండేలాగా డిటెక్ట్ అయితే చేస్తుంది. అలానే ఈ బైక్ లో 5 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ వీల్ లిఫ్ట్ కంట్రోల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. ఇది సూపర్ బైక్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. అలానే ఈ బైక్ సర్వీస్ ఇంటర్వెల్ కూడా మినిమం 10,000 వరకు అయితే ఉందన్నమాట. సో మెయిన్లీ ఈ వెహికల్ లుక్స్ అయితే టూ గుడ్ అయితే ఉంది, చాలా అట్రాక్టివ్ లుక్స్ అయితే ఉంది వెహికల్ లో. అలానే ఈ బైక్ కాంపాక్ట్ సైజ్ లో అయితే ఉంది, ఈజీగా సిటీస్ లో కూడా హ్యాండిల్ అయితే చేయొచ్చు వెహికల్ ని. సో ఈ బైక్ లో పవర్ఫుల్ ఇంజిన్ ఉంది కాబట్టి హీట్ అనేది జనరేట్ అయితే చేస్తుంది. ప్రాపర్ గేర్ అయితే ఉండాలి వెహికల్ రైడ్ చేసేటప్పుడు. సో ఇది ఫ్రెండ్స్, నేను ప్రతి పాయింట్ అయితే మీకు కవర్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయ్యింటూ కామెంట్ అయితే చేయండి, మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.